నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకాలు. బంగారు కవచదారుడై తిరుమాడ వీధుల్లో విహరించిన వెంకటనాథుడు. సమాజ సేవ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి. రాళ్లపల్లె రాఘవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహణలో ఎమ్మెల్యే వెంకటరమణ. టీటీడీ చైర్మన్ పదవిని బలిజలకే కేటాయించాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. బలిజ సంక్షేమ సంఘం డిమాండ్. రక్తదానం చేద్దాం, ప్రాణాలను పోద్దాం. యువత అపోహలను వీడండి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కృష్ణతేజ కథనం. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో హాకర్ మృతి. ఆకాశగంగ సమీపంలో సుమో బోల్తా. 14 మందికి గాయాలు, 3 పరిస్థితి విషమం. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఓ హాకర్ మృతి చెందాడు. అనధికారికంగా అమ్మకాలు చేస్తూ విజిలెన్స్ సిబ్బంది పట్టుకుంటారనే భయంతో గోడదూకి ప్రమాదవశాత్తు మరణించాడు. టీటీడీ విజిలెన్స్ అధికారుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గజేంద్ర ప్రసాద్ కొంతకాలంగా అనధికారికంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తినుబండారాల అమ్మకాలు చేస్తున్నాడు. శనివారం విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో గజేంద్ర ప్రసాద్ అధికారుల కంటపడ్డారు. దీంతో కంగారు పడ్డ హాకర్ తప్పించుకుపోయేందుకు ప్రయత్నించాడు. వైకుంఠం కాంప్లెక్స్ ప్రహరీ గోడను దూకబోయి ప్రమాదానికి గురై మృతి చెందాడు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ నియామకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హామీని నిలబెట్టుకోవాలని బలిజ సంఘం నేతలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో బలిజ సంఘం నాయకులు సరితా నాగరాజు రాయల్, గోపి రాయల్ మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీటీడీ నియామకంపై నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీలో బలిజ, కాపు, ఒంటరి వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. బలిజ, కాపు కులస్తులను నిర్దిష్ట కాల పరిమితిలోగా బీసీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలో చిత్తూరు జిల్లాకు మరో మంత్రి పదవి కేటాయించి కాపులకు ప్రాధాన్యత కల్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సురేష్, శివ, అశోక్ కుమార్, లలితా రాయల్, తులసి కుమార్, బ్రిజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో ఓ సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో తిరుమల ఆకాశగంగ ప్రాంతంలో ఓ సుమో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వరంగల్ జిల్లాలకు చెందిన 14 మంది భక్తులకు గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన అశ్వని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. వీరిలో 6 మందికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారికి గత 3 రోజులుగా అత్యంత వేడుకగా జరిగిన జ్యేష్ఠాభిషేకాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీవారికి పూజాధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు గత బుధవారం వజ్రకవచం ధరించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండవ రోజు ముత్యాల కవచం ధరించారు. మూడవ రోజు శుక్రవారం బంగారు కవచాన్ని ధరించిన స్వామివారు భక్తులకు దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. దీనికి ముందు జ్యేష్ఠాభిషేకంలో భాగంగా హోమం నిర్వహించి స్వామివారికి స్నపన తిరుమంజనం చేశారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపించారు. అనంతరం బంగారు కవచంతో స్వామి భక్తులను సాక్షాత్కరించారు. వేలాది మంది భక్తులు స్వామి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు రాజకీయ ప్రముఖులు శనివారం ఉదయం విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య విద్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ఎస్పీ వైరెడ్డిలు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. అధికారులు ఇరువురికి శాలువాలు కప్పి సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రక్తదానం అంటే ప్రాణదానం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని రామ్ నారాయణ రియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి ప్రజలకు సూచించారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రియా నర్సింగ్ విద్యార్థినులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక రియా ఆసుపత్రి నుంచి ప్రారంభమై స్విమ్స్ కూడలి వరకు కొనసాగి తిరిగి రియాకు చేరుకుంది. అనంతరం డాక్టర్ వీరాస్వామి మాట్లాడుతూ సకాలంలో రక్తం అందక మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పారు. రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయటం వల్ల మరొకరి జీవితాన్ని నిలబెట్టిన వారవుతారన్న సత్యాన్ని గ్రహించాలని కోరారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ర్యాలీని చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం రియా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదాతలు ముందుకు వస్తేనే ప్రమాదపు టంచున ఉన్న పలువురి ప్రాణాలు రక్షించబడతాయని అన్నారు.
రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, యువత అపోహలకు పోకుండా రక్తదానం చేయాలని సూచించారు. రక్తదాత దినోత్సవం సందర్భంగా వాకింగ్ బ్లడ్ ట్రాప్ బెలూన్ను ఏర్పాటు చేసి వినూత్న ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు జిల్లా డిపిఎం వెంకట ప్రసాద్, రుయా నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో నాగార్జున ఆయన సతీమణి ప్రముఖ సినీ నటి అమలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు నాగార్జున కుటుంబానికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ మనం చిత్రం విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మా టీవీలో కోటీశ్వరుడు ప్రోగ్రాంపై దృష్టి సారించానని తెలిపారు. ఆగస్టు నెలలో నూతన చిత్రం ప్రారంభం అవుతుందని నాగార్జున వెల్లడించారు. స్వామి చల్లని చూపు చూశాడు, అది ఆయనకి సరే నమస్కారం పెట్టుకుని వెళ్దామని వచ్చాను. కొత్తగా ఇప్పుడు ఏమీ లేదు. ఆ మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్నాను, దాని మీద ఉన్నా. దాని తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఏమైనా కొత్త సినిమా స్టార్ట్ చేసే ప్లాన్లు ఉన్నాయి, ఇంకా ఏమి ఫైనలైజ్ అవ్వాల. అదేవిధంగా మరో ప్రముఖ సినీ నటులు శ్రీకాంత్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. మనస్సు ప్రశాంతంగా ఉండాలని శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. రామ్ చరణ్తో కలిసి గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో నటిస్తున్నానని, జొన్నవిత్తుల దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నట్లు తెలిపారు. నాటుకోడి సినిమాతో పాటు ఆగస్టు నెలలో జల్సారాయుడు కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని శ్రీకాంత్ వెల్లడించారు. 2 రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారని, సినిమా పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే అలా నడుచుకుంటామని చెప్పుకొచ్చారు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా సినిమాలు బాగా చూస్తారు కాబట్టి ఇండస్ట్రీ ఎక్కడ ఉండిందనే సమస్య లేదు. ఈ ప్రస్తుతానికి ఏంటంటే హైదరాబాద్లో అందరూ సెటిల్ అయిపోయారు కాబట్టి ప్రస్తుతానికి అందరూ కూడా అక్కడ నుంచే చేయడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ అనేది పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు ఎలా ఏంటి అనేది. ఇంకా ఉద్యమంలో వాళ్ళకి ఒక ఇది కొంతమంది అటు రానివ్వకుండా ఇటు రానివ్వకుండా అట్లా చేస్తే కనుక వాళ్ళది ఉద్యమం బాగుంటుందని చెప్పేసి జరగడం జరిగింది. బట్ ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ అనేది బాగా హెవీ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేయాలి. కొంతమంది సినిమాలు షూటింగ్లు ఆఫ్ చేయడం జరిగింది. అలా ఉద్యమంలో ఒక భాగంగా దాన్ని తీసుకోవడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అని తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ పేర్కొన్నారు. శ్రీ సాయిసుధా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణలో శ్రీ రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎముకల సాంద్రత పరీక్ష ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 మందికి సేవ చేస్తే భగవంతుడు మనల్ని ఆదుకుంటాడని చెప్పారు. కొంతమంది వైద్యులు డబ్బు సంపాదన ధ్యేయంగా జీవిస్తారని, అయితే డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్లు ప్రజాసేవే ధ్యేయంగా పెట్టుకున్నారని అభినందించారు. డాక్టర్ సుధారాణి తండ్రి స్వర్గీయ రాళ్లపల్లి రాఘవ పేరు మీదుగా ఇటువంటి ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందని అన్నారు. ఆయన పేరుతో ఈరోజు మల్టీ స్పెషల్ హాస్పిటల్ పెట్టి నిజంగా వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ కూతురు గారు ఈరోజు మంచి సేవ చేస్తున్నారంటే ఆయన ఎక్కడున్నా మన ముందు లేకపోయినా కూడా నేను ప్రయోజనం చేసిన దానివల్ల నా పేరు ప్రతిష్టలు నిలిపి 10 మంది సాయం చేస్తారని ఆయన ఎంతో ఆనందంగా ఉంటాడు. మన సొంత లేకపోయినా కూడా మనకైతే ఏదన్నా మన బిడ్డకు, చిన్న బిడ్డకు, మన కూతురుకో, మన కొడుకో, మన భార్యకో ఏదైనా జబ్బు వస్తే ఎక్కడ వేసుకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెడతారు. అదే మన తల్లికో తండ్రికో వస్తే ఏముందిలే ముసలుడు, ఏముంది వాడికి ఎందుకులే మనం వైద్యం చేసేదని తేలిక భావంతో వైద్యం చేస్తే ఇంకా 10 ఏళ్ళు బతుకుతాడంటే కూడా బతికేం ఆయన సాధించాలంటే ఎవరు బతికి ఆయన ఉద్ధరించాలని ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకు ఆశ్రయంగా ఈరోజు ముఖ్యంగా సుధారాణి గారు వాళ్ళ భర్త. దీనికి ముందు డాక్టర్ సుకుమార్ దంపతులు మాట్లాడుతూ బీపీ, షుగర్, ఈసీజీ, హెచ్బీ, సిరం కొలెస్ట్రాల్, సిరం క్రియాటిన్, బ్లడ్ యూరియా పరీక్షలతో పాటు ఖరీదైన ఎముకల సాంద్రత పరీక్షను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 2వ శనివారం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరంలో పాల్గొని వృద్ధులు, రోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో యోగా, ధ్యానం తరగతులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లయ్య, డాక్టర్ భాస్కర్ నాయుడు, డాక్టర్ కళ్యాణి, ఉషా శేషాద్రి, రంజిని, మంజు, కిరణ్, సుబ్రహ్మణ్యం, ద్వారకా, శ్రీ సాయిసుధా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రోజు చిన్న నడక లేదా చిన్న బరువులు ఎత్తడం లాంటి ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఈ ఎముకలు విరిగే అవకాశాన్ని బాగా గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందుకని ఇక్కడికి మాకు వచ్చే ఈ క్యాంప్లో ఎక్కువ మంది 50 సంవత్సరాల
సంవత్సరాలు పైబడిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ ఈ జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ మీద అవగాహన కల్పించడం. అంతేకాకుండా వీటితో పాటు ఈరోజు షుగరు బీపీకి సంబంధించిన పరీక్షలు అంటే బ్లడ్ యూరియా, బ్లడ్ షుగర్, సీరం క్రియాటినైన్, బీపీ చెకప్, కొలెస్ట్రాల్ పరీక్షలు అన్నీ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆహారంలో మార్పు, జీవనశైలిలో మార్పు చేసుకొని ఈ జబ్బులన్నింటినీ తగ్గించినట్లయితే తప్పకుండా అందరూ ఎక్కువ మంది ఆరోగ్యవంతంగా ఉంటారని ఈ వయోజనులకి అందరికీ నా సూచన. ఈసారి రొటీన్ బ్లడ్ టెస్ట్తో పాటు బిఎండి టెస్ట్ కూడా ఉచితంగా చేస్తున్నాం. మామూలుగా ప్రైవేట్గా 1000 రూపాయలు పైగా అవుతుంది ఈ పరీక్ష చేసుకోవాలంటే. దీనివల్ల ఎముకల సాంద్రత, వాటిలో ఉండే పట్టుత్వం మనకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాలు పైబడినవారు కాబట్టి యూజువల్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చిన్న చిన్న కారణాలు కూడా ఫ్రాక్చర్స్ కామన్గా చూస్తుంటాం. ఈ ఎముకలు ఇంత చిన్న చిన్న కారణాల వల్ల విరగడానికి కారణం ముఖ్యంగా మన శరీరానికి ఆధారమే ఎముకలు అన్నమాట. సో వాటిల్లో ఉండే కాల్షియం తగ్గినప్పుడు, అలాగే వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు వాటిల్లో ఉండే పట్టుత్వం తగ్గుతుంది. అలాగే వయసు రీత్యా కూడా వాటిల్లో పట్టుత్వం తగ్గుతుంది. ఎప్పుడైతే ఇవి పలచబడతాయో, చిన్న బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ, మంచం కూడా తగిలినప్పుడు కానీ ఎముకలు విరిగి వెంటనే హిప్ రీజియన్లో మేజర్ ఫ్రాక్చర్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి మనం యూజువల్గా ఇప్పుడు బిఎండి టెస్ట్ అని ఎముకల్లో ఎంత కాల్షియం లెవెల్ ఉందో సింపుల్ పరీక్ష, అది ఈవెన్ రక్త పరీక్షలాగా కూర్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్స్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్. సో దానివల్ల మన కాల్షియం లెవెల్స్ తెలిసి తక్కువ ఉన్నప్పుడు కాల్షియం మాత్రం తీసుకోవడం, ఆహారం కాల్షియం రిచ్ డైట్, పాలు, ముఖ్యంగా పెరుగు, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉండేవాళ్ళు బాదం పప్పు తీసుకోవచ్చు. అన్నిటికి మించి ఆకుకూరల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది, అలాగే మొలకెత్తిన విత్తనాలు. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకునే దానివల్ల మన ఆరోగ్యాన్ని మనం ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. విష్ణు నివాసం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. శనివారం ఉదయం స్థానిక విష్ణు నివాసం అతిథి గృహం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్నంగా వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. టీటీడీ సంబంధిత గుత్తేదారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్న విష్ణు నివాసం అతిథి గృహంలో సుమారు 280 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారని తెలిపారు. సంబంధిత గుత్తేదారు వ్యవహరిస్తున్న నిరంకుశత్వ విధానాలతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. నెలకు 26 రోజులు పని కల్పించాల్సి ఉండగా అందుకు భిన్నంగా కేవలం 18 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నట్లు చెప్పారు. వేతనాలు కూడా సకాలంలో మంజూరు చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత గుత్తేదారు వ్యవహరిస్తున్న అనాలోచిత నిరంకుశత్వ విధానాల వలన కార్మికులు మనోవేదనకు గురవుతున్నారని టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏమాత్రం కార్మికుల పట్ల పరిష్కరించాలని చెప్పి చిత్తశుద్ధి ఈరోజు బీబీజీ కంపెనీకి లేకపోవడంతో కార్మికులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్లో కేసు కూడా వేయడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ చెప్పినా కూడా బీబీజీ కంపెనీ ఇష్టానుసారము కార్మికుల గురించి పట్టించుకోకుండా పోతుంది. కాబట్టి బీబీజీ కంపెనీ వెంటనే కార్మికులకు 26 రోజులు డ్యూటీ ఇవ్వాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. 26 రోజులు డ్యూటీ ఇచ్చేంత వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి సిఐటియు తరఫున హెచ్చరిక చేస్తున్నాము. టీటీడీ అధికారులు వెంటనే స్పందించి విష్ణు నివాసం కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నేటి తరం యువత అపోహలకు పోకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను ఆదుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ సూచించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరమణ మాట్లాడారు. రక్తదానం చేయటం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడిన వారం అవుతామని యువత గుర్తించాలని కోరారు. సిమ్స్ అభివృద్ధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో సిమ్స్ రూపొందబోతోందని ఆయన వెల్లడించారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ ప్రతి ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఏడాది మాతృ సంరక్షణ కొరకు సురక్షిత రక్తం అన్న నినాదంతో ముందుకు వచ్చిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పురిటిలో సమయానికి రక్తం అందక 8 మిలియన్ల మంది మహిళలు మరణిస్తున్నారని తెలిపారు. రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయటం వల్ల వారి ప్రాణాలను నిలబెట్టవచ్చని సూచించారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ జ్యోతిబాయ్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. Improving our maternal mortality, that's why the WHO has decided this year this theme, and the importance of
blood donation, because all of you know, because here overall here are all voluntary blood donors, and by giving a blood you can save at least minimum 3-4 lives, because nowadays with advances in blood transfusion you can separate the components, cryoprecipitate, plasma. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎస్సీ ప్రజా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయనున్నట్లు ఆ సంఘం నేతలు తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి చెంగల్రాయలు మాట్లాడారు. జూన్ 15వ తేదీ ఆదివారం తిరుపతి అంబేద్కర్ భవన్లో డాక్టర్ కె నాగయ్య ఆధ్వర్యంలో ఎస్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్లతో పాటు గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్తెవేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు నారాయణస్వామి, డాక్టర్ సునీల్ కుమార్, టి ఆదిత్యలకు సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సంఘాలకు చెందిన నేతలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జయరాం, కృష్ణయ్య, కుసుమకుమారి, ఆనందరావు, శివరాజన్, రమేష్, సురేష్ పాల్గొన్నారు. రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మను ఇవ్వగలిగే శక్తి కేవలం రక్తదాతకే ఉంది. రక్తదానం అంటే సేవ మాత్రమే కాదు, ప్రతి పౌరుని బాధ్యత. సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగే సంజీవిని రక్తం మాత్రమే. దాత రక్తం ఇవ్వడం అంటే మరొకరికి ప్రాణం పోయడమేనన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ మరవకూడదు. స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయడం పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలు పోగొట్టే చిరు ప్రయత్నంలో భాగంగా కృష్ణతేజ న్యూస్ సందేశాత్మక కథనాన్ని అందిస్తోంది మీకోసం. మానవ సేవే మాధవ సేవ. ఈ అక్షర సత్యాన్ని ఆచరించిన వారే 10 మందికి సహాయపడగలరు. అలాంటి వారు కొందరైనా ఉన్నారు కాబట్టే నేటి ప్రపంచంలో ప్రమాదపు టంచులో ఉన్న వేలాది ప్రాణాలు రక్షింపబడుతున్నాయి. దాతలిచ్చే చిన్న రక్తపు బొట్టు ఓ నిండు జీవితాన్ని నిలబెడుతోంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రక్తం ఇవ్వడం అంటే ప్రాణదానం చేసినట్లే. రక్తాన్ని కృత్రిమంగా ఉత్పత్తి చేసే విధానాలు లేవు కాబట్టి మానవ రక్తానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి ఆధునిక ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితంలో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు నేటి తరం యువత. ప్రమాదాల్లో తీవ్ర గాయాల పాలవుతున్న వారికి సకాలంలో రక్తాన్ని ఇచ్చి ఆదుకునే ఆపన్న హస్తం లేకపోవడంతో వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదంలో ఉన్న రోగికి ప్రతి రక్తపు బొట్టు అమృతంతో సమానం. మానవీయ విలువలున్న వ్యక్తులు దానం చేసే రక్తం వేరొక వ్యక్తి ప్రాణదానం చేస్తున్నారన్న విషయాన్ని విస్మరించలేం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడం అంటే అంతకన్నా పరోపకారం వేరొకటి ఉండదు. వాహన ప్రమాదంలో గాయపడే క్షతగాత్రుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరేవారికి సమయానికి రక్తం అందక మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా జూన్ 14వ తేదీన స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది ఆ సంస్థ ఒక నినాదంతో ప్రజలకు పిలుపును, సందేశాన్ని అందిస్తోంది. ఈ ఏడాది రక్తదాతల దినోత్సవంలో తల్లుల ప్రాణరక్షణ కోసం సురక్షితమైన రక్తం అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల ప్రపంచవ్యాప్తంగా 800 మంది తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. మరికొందరు దీర్ఘకాలిక వైకల్యాలతో వ్యాధుల బారిన పడుతున్నారు. మరణాలు, ప్రమాదాలు తగ్గించే ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ సేఫ్ బ్లడ్ ఫర్ సేవింగ్ మదర్స్ అనే థీమ్తో ముందుకొచ్చింది. రక్తం యొక్క ఆవశ్యకత మనం అందరం కూడా గుర్తించినట్లుగా డెలివరీ టైంలో అయితేనేమి, ఆపరేషన్ టైంలో అయితేనేమి, అనీమియాకి, క్యాన్సర్స్కి, ఫీవర్స్కి, అలాగే ఇంకా వేరువేరు ప్రమాదాల్లో జరిగినప్పుడు కూడా రక్తం చాలా ఆవశ్యకత ఉంది. ప్రాణాలని కాపాడడానికి మనం వాడుతున్నటువంటి రక్తం ఎలా సంగ్రహిస్తారు, ఎంత అవసరం ఉంది అనేది ఇప్పుడు మనం సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాదాపు మన చిత్తూరు జిల్లా తీసుకుంటే 40 లక్షల జనాభాకు గాను 40,000 యూనిట్లు రమారమిన అవసరం ఉంటుందని గుర్తించడం జరిగింది. ఈ 40 యూనిట్ల రక్తము మనం ఎక్కడి నుంచి సంగ్రహిస్తున్నట్టు దాదాపు 12 బ్లడ్ బ్యాంక్స్, రికగ్నైజ్డ్ బ్లడ్ బ్యాంక్ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రామినెంట్గా సిమ్స్, రూయా, అలాగే ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్లో సంవత్సరానికి దాదాపు 10,000 యూనిట్లు సంగ్రహించడం జరుగుతుంది. అయితే ఈ సంగ్రహంలో ఇంతకుముందు అయితే కానీ కేవలం రక్తదాత కోసము ప్రయత్నించేవాళ్ళము.
ఇప్పుడు సేఫ్ డోనార్ అంటే సురక్షిత రక్తదాత. ఎవరి రక్తంలో అయితే కానీ మనకి ఈ HIV వైరస్ లాంటి జబ్బులు ఉండవో వాళ్ళని సురక్షిత రక్తదాత అంటారు. ప్రకృతిలో అత్యంత విలువైనది ఏది అంటే టక్కున ప్రాణమని చెబుతుంటారు. అయితే ప్రమాదంలో గాయపడి రక్తస్రావం అయిన వ్యక్తిని కాపాడగలిగే ఏకైక శక్తి దానం చేసే రక్తానికి మాత్రమే ఉంది. రక్తాన్ని కృత్రిమంగా ఉత్పత్తి చేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నా అవి ఏవి అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోతుంది కనుక రక్తానికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. వేరొకరికి జీవితాన్ని ప్రసాదించే రక్తం విలువను నేటికి మనం పూర్తి స్థాయిలో గుర్తించలేకపోతున్నాం. ఆధునిక ప్రపంచంలో రక్తదానంపై విద్యావంతులకు సైతం పలు అనుమానాలు, అపోహలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వందల మంది ప్రజలు క్షతగాత్రులుగా మారుతుంటారు. వీరందరికీ అత్యవసర చికిత్స నిమిత్తం తప్పనిసరిగా రక్తం అత్యవసరమవుతోంది. విపత్కర పరిస్థితుల్లో రక్తం రోగికి అందించుకుంటే ప్రాణాలను రక్షించడం వైద్యులకు సైతం అసాధ్యమే. క్షతగాత్రులుగా ఆసుపత్రుల్లో చేరుతున్న ప్రతి 10 మందిలో కనీసం ఒకరికి రక్తం అందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైద్య నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. ఒక్క భారతదేశంలోనే ఏటా రోగులకు వివిధ చికిత్సల నిమిత్తం 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే బ్లడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. ఇది ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయం. దేశంలో విద్యావంతులు, మానవతావాదులు ఉన్నప్పటికీ రక్తదాతల సంఖ్య తక్కువగా ఉండడం వారు చుట్టూ అలుముకున్న అపోహలే కారణమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి 2 సెకండ్లకు దేశంలో ఎక్కడో ఒక చోట ఒకరికి రక్తం అవసరమవుతోంది. భారతదేశంలో ప్రతినిత్యం జరుగుతున్న ప్రమాదాల కారణంగా 38,000 మంది రక్తదాతల నుంచి రక్తాన్ని సంగ్రహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారి బ్లడ్ డొనేషన్ చేస్తే 650 క్యాలరీస్ ఇది బర్న్ అయిపోతాయి. 650 క్యాలరీస్ బర్న్ అవుతాయి అంటే ఇమాజిన్ చేయండి, మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఎంత జిమ్లో చేసుకున్నా దానికన్నా మీరు ఒక్క బ్లడ్ డొనేషన్ చేస్తే 650 క్యాలరీస్ లూజ్ చేసుకోగలుగుతారు. అంత ఇంపార్టెంట్ ఇది, హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ డొనేషన్ వల్ల ఎట్లాంటి వీక్నెస్ రాదు. ఇంకొకటి బ్లడ్ డొనేషన్ చేస్తే మీ బ్లడ్ ఎలా కొత్తగా ఫ్రెష్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకో ఎంతూజియాస్టిక్గా, ఇంకా ఫ్రెష్గా, ఇంకా హెల్తీగా తయారవుతారు. ఒక వ్యక్తి రక్తాన్ని దానం చేసిన వెంటనే తిరిగి ఉత్పత్తి అవ్వడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యవంతంగా జీవించే వ్యక్తి శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం నిక్షిప్తమై ఉంటుంది. రక్తదానం చేసే దాత నుంచి 300 నుంచి 400 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సంగ్రహిస్తారు. దాత రక్తదానం చేసిన 24 గంటల నుంచి 76 గంటల్లో శరీరంలో రక్తం తిరిగి పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దాత రక్తాన్ని ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి క్షీణిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. ఆరోగ్యవంతమైన మానవుడు ఏడాదికి 4 సార్లు నిస్సంకోచంగా రక్తదానం చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 1901లో కార్ల్ ల్యాండ్ స్టైనర్ రక్త గ్రూపులైన A, B, AB, Oలను కనుగొనడంతో రోగులకు వైద్యం చేసే సమయంలో ఏ గ్రూపు రక్తాన్ని అందించాలో తెలుసుకోవడం సులువైంది. దేశంలో 7% మంది మాత్రమే O నెగటివ్ గ్రూపును కలిగి ఉన్నారు. వీరి రక్తాన్ని ఎవరికైనా అందించవచ్చు. అప్పుడే పుట్టిన శిశువులో రక్తహీనత ఉంటే O నెగటివ్ గ్రూప్ రక్తాన్ని డాక్టర్ల పర్యవేక్షణలో అందిస్తారు. అదేవిధంగా 35% మంది O పాజిటివ్, 0.4% AB బ్లడ్ గ్రూపును కలిగి ఉన్నారు. చత్వారి దానాని ప్రోక్తాని పరమర్షిభిః విచార్య నానా శాస్త్రాన్ని శర్మనేత్ర పరత్రచ భూతేభ్యశ్చాభయం దేయం వ్యాధిదేభ్యస్తథౌషధం దేయా ఆత్మే విద్య దేయమన్నం శుధాతురే. అంటే చాలా శాస్త్రాలు ఇవన్నిటిని రెఫర్ చేసిన తర్వాత మహర్షులు 4 టైప్స్ ఆఫ్ దానాస్ గ్రేట్ అని చెప్పారు. ఆ 4 దానాల్లో ఈ రక్తదానం కూడా ఒకటి. సో అంటే ఆర్టిఫిషియల్గా మనం బ్లడ్ని ప్రొడ్యూస్ చేయలేము. సో మనమే ఇవ్వగలం కాబట్టి అదే మన చేతుల్లో ఉంది. వేరే వాళ్ళని బ్రతికించడం అనేది మన చేతుల్లో ఉంది. సో మనం బ్లడ్ ఇస్తే మనకి మళ్ళీ బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వడమే కాకుండా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రాణాలను నిలబెట్టే రక్తదానంపై నేటి యువతలో ఇప్పటికీ అనేక అపోహలున్నాయి. వాటిని దూరం చేసుకుని రక్తదానంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయడానికి అర్హులు. అయితే మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారు రక్తదానం చేయకపోవడం మేలని డాక్టర్లు చెబుతున్నారు. ఒకసారి రక్తదానం చేసిన వారు 3 నెలల తరువాత రక్తాన్ని మరోమారు ఇవ్వచ్చు. ఇందువల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని సేకరించిన తర్వాత ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద శీతలీకరణ యంత్రాల్లో నిల్వ ఉంచుతారు. దాత నుంచి సంగ్రహించిన రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు యాంటీ కోయాగ్యులెంట్ ద్రవాలను రక్తంలో కలుపుతారు.
అంతర్జాతీయ ప్రమాణాలలో రక్తాన్ని పరీక్షించాలంటే 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. దాతల నుంచి సంగ్రహించిన రక్తాన్ని 30 నుంచి 35 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. లేని పక్షంలో ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఇతర భాగాలుగా విడగొట్టి నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం రక్తం నిల్వ ఉంటుంది. ప్రజలకు అవసరమైనటువంటి ఈ బ్లడ్ బ్యాంక్స్ ప్రజలు విరివిగా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రక్త శాతం ఇంప్రూవ్ కూడా చేసుకోవాలి. మంచి డైట్, ఆకుకూరలు, ఈ కూరగాయలు అధికంగా తీసుకుంటూ ఉన్న దాంట్లోనే అంటే కాస్ట్లీ వస్తువులు అవసరం లేదు. అందరూ కూడా రక్తదానం చేయొచ్చు. ఈ వయసులో ఉన్నోళ్ళు, ముఖ్యంగా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 45-50 సంవత్సరాల లోపల ఉన్న అందరూ కూడా దానం చేయొచ్చు. ముఖ్యంగా స్త్రీల నుంచి మన రక్తదానం అడగటం కూడా మంచిది కాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా మనం వాళ్ళకి వాళ్ళ రక్తం మనం తీసుకోవడం అంత శ్రేయస్కరం మంచిది కాదు. అదేవిధంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి రక్తం కూడా ఎక్కించడం కూడా చాలా ముఖ్యం. దాతలు రక్తాన్ని దానం చేయడం వల్ల రక్తంలో అధికంగా నిల్వ ఉన్న ఐరన్ సమాన స్థితిలోకి వస్తుంది. వైద్యుల పరిశోధనల్లో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో ఐరన్ నిల్వలు ఉంటాయని కనుగొన్నారు. శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం చేయడానికి రక్తం దానం చేయడమే ఏకైక మార్గమని డాక్టర్లు సూచిస్తున్నారు. రక్తంలో ఎక్కువగా ఐరన్ ఉంటే గుండెకు హాని చేయడమే కాకుండా కార్డియోవాస్కులర్ వ్యాధులకు దారితీస్తుంది. అదేవిధంగా రక్త కణాల్లో కొవ్వు పదార్థాల స్థాయి తగ్గాలంటే విధిగా రక్తదానం చేయాల్సిందే. ఇలా రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యవంతంగా జీవించడం సాధ్యమవుతుంది. చూసారుగా, రక్తదానం చేయడం వల్ల మానవ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో. ఇంకెందుకు ఆలస్యం, మీరే కాదు 10 మంది చేత రక్తదానం చేయించి మానవతా దృక్పథాన్ని చాటుకొని ఆరోగ్యవంత జీవనాన్ని సొంతం చేసుకోండి. మరి రిపోర్ట్ బై తన్నీర్ సుధాకర్, కృష్ణతేజ న్యూస్. తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్గా ఐ సుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. కార్వేటి నగరం మండల తహసీల్దార్గా పనిచేస్తూ బదిలీపై వచ్చిన ఐ సుబ్రహ్మణ్యం శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి నగరానికి చెందిన వివిధ రాజకీయ ప్రజా సంఘాలకు చెందిన నేతలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆయన్ను కలిసి అభినందించారు. దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ను అభినందించిన వారిలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ కుమార్, గంగులయ్య, వెంకటముని, వైసీపీ నాయకుడు రుద్రగోపి తదితరులు ఉన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 24 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 18 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. కాగా 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను రద్దు చేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరెంజ్ బంగారం 10 గ్రాముల ధర 27,740 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,549 రూపాయలు. వెండి 1 కేజీ ధర 42,510 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 45 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకాలు. బంగారు కవచదారుడై తిరుమాడ వీధుల్లో విహరించిన వెంకటనాథుడు. సమాజ సేవ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి. రాళ్లపల్లె రాఘవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహణలో ఎమ్మెల్యే వెంకటరమణ. టీటీడీ చైర్మన్ పదవిని బలిజలకే కేటాయించాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. బలిజ సంక్షేమ సంఘం డిమాండ్. రక్తదానం చేద్దాం, ప్రాణాలను పోద్దాం. యువత అపోహలను వీడండి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కృష్ణతేజ కథనం. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో హాకర్ మృతి. ఆకాశగంగ సమీపంలో సుమో బోల్తా. 14 మందికి గాయాలు, 3 పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.